మా కన్నయ్య, నేను ఇద్దరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఈ మధ్యన వీడితో ప్రయాణం చేయాలంటేనే చాలా భయమేస్తుంది. కూర్చోమంటే కూర్చోడు, నుంచోమంటే నుంచోడు, పట్టుకుంటే వదిలేయమంటాడు. అక్కడెక్కుతాను, ఇక్కడెక్కుతాను అంటాడు. ఆటోలో చివరికొచ్చి నన్ను వదిలేయమ్మా, నేను పడిపోను, నేను గట్టిగా పట్టుకుంటాను అని కబుర్లు చెప్తున్నాడు నాకు వీడు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడం అంటే ఇదేనేమో. వీడని ఏం కాదు కానీ ఈ డేస్ లో పిల్లలందరూ అలానే ఉంటున్నారులేండి. మా కన్నయ్య నిన్నేమి బ్లేమ్ చేయట్లేదు, చాలా డీసెంట్ గా ఉంటాడు. కాకపోతే కొంచెం అల్లరి చేస్తాడు, అది పిల్లల సహజ లక్షణం కదా. ఇవే పెద్దయ్యాక మనం స్వీట్ మెమరీస్ లాగా గుర్తు పెట్టుకుంటాం. ఇప్పుడు ఇబ్బందిగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి గట్ట దగ్గర బస్ ఎక్కాము. ఆ బస్ నేను తోలుతానని కూర్చున్నాడు, దిగే వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఫుల్ కామెడీ. బస్సులో అందరూ నవ్వుతూనే ఉన్నారు వీడి మాటలకైతే. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ కూసేపు ఏడ్చినా కానీ తర్వాత కన్నయ్య చెప్పింది వింటాడనమాట. మేము ఎక్కిన ఆటో దారిలో ప్యాచీ పడింది గోటాల దగ్గర. అక్కడ గోదరగట్ట మీద కూర్చొని మేము చూస్తున్నాము. డైరెక్ట్ ఆటో దొరికింది దొండపూడి నుంచి రాజమండ్రికి. సో ఈసారి ప్రయాణం అస్సలు ఇబ్బంది లేకుండా అయిపోయింది. మీకు కూడా మీ పిల్లలతో ఇలా మర్చిపోలేని మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్డ్.